యతీష, పెళ్ళెలాగో అయిపోయిందిగా, ఇప్పుడన్నా మీ అన్నయ్యతో సంతకం ఎలా పెట్టించాలో ఆలోచించు. వాడిదేముంది, నేను చూసుకుంటా. విజయ్ ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? టిఫిన్ ఏం చేసావు? ఎప్పుడు ఈ వంటగదిలో కష్టపడ్డమేనా బంగారం? చేశాను, కానీ మీకేం కావాలో చెప్పండి. పొద్దు నుంచి ఒక చుక్క కూడా తాగలేదు, నోరు లాగేస్తుంది. డబ్బులుంటే ఇవ్వా? నా దగ్గర ఎక్కడవండి? ఇప్పటిదాకా ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్లారు, ఇంకేం మిగిలింది? లేవా? మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ రోజు తాగబోతు ఉండాలని నాకు తెలుసు కదా. ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు డబ్బులు కావాలి. ఏంటి బావా, ఈరోజు ఇంకా చుక్క పడినట్లేదు? ఏం చుక్క? రూపాయి కట్నం లేకుండా నీ చెల్లి నాకు తగలబెట్టావు. జోబులో ఒక్క రూపాయి కూడా లేవు. ఈడి మొహానికి నా చెల్లిని ఇవ్వడం ఎక్కువ ఉంటే మళ్ళీ కట్నం కూడా ఒకటి. మీరు ఆగండి, నేను మాట్లాడతాను. అందుకేరా ఇన్ని బాధలు నువ్వు రోజు పడకూడదని మీ బావ నీకు రోజుకో ఫుల్ ఇస్తా అన్నాడు. రోజుకో ఫుల్లా? అయినా నేను నమ్మను. మీరెందుకు ఇస్తారు? నిజం బావా, కాకపోతే ఒక చిన్న సంతకం పెట్టాలి.